హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ని మన వార్డ్ డాక్యుమెంట్లోకి ఎలా తెచ్చుకోవాలి, లేదంటే పీడిఎఫ్లో ఉన్న కంటెంట్ని వార్డ్ డాక్యుమెంట్లో ఎడిటబుల్ ఫార్మాట్లో ఎలా తెచ్చుకోవాలో ప్రాక్టికల్గా చూద్దాం. నేను దీనికోసం ఎంఎస్ ఆఫీస్ 2019 వెర్షన్ వాడుతున్నాను. నా దగ్గర చూసినట్లయితే ఇలా ఒక ఇమేజ్ ఉంది. ఇమేజ్లో ఇలా కంటెంట్ ఫార్ములా సంథింగ్ ఉన్నాయి. ఇందులో వచ్చినంత వరకు ఎడిటబుల్ టెక్స్ట్లోకి ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక బ్లాంక్ డాక్యుమెంట్ ఒకటి తీసుకోండి. ఇందులో మీకు కావాల్సిన ఇక్కడ ఇమేజ్ని పేస్ట్ చేసుకున్నాము. మీరు కూడా పేస్ట్ చేసుకోండి. దీన్ని సేవ్ ఎస్ ఫైలు, సేవ్ ఎస్ బ్రౌజ్ చేసి ఇక్కడ పీడిఎఫ్లోకి మార్చుకోండి. మీ దగ్గర రెడీమేడ్ పీడిఎఫ్ ఉన్నా ఓకే, లేదంటే ఇలా మార్చుకోండి. సేవ్ చేశాను. ఇంకా ఈ డాక్యుమెంట్తో పని అయిపోయింది, క్లోజ్ చేసేద్దాం. నేను ఒక బ్లాంక్ డాక్యుమెంట్ ఒకటి తీసుకున్నాను, కొత్త డాక్యుమెంట్ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ మళ్ళీ ఫైల్లోకి వెళ్ళాను, ఓపెన్, బ్రౌజ్. నేను ఇప్పుడు తయారు చేసిన డాక్యుమెంట్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఓపెన్. ఇప్పుడు ఒక మెసేజ్ వస్తుంది, దీన్ని ఓకేని క్లిక్ చేయండి. ఇది మీ దగ్గర ఉన్న పీడిఎఫ్ సైజ్ ఎక్కువ ఉంటే దాన్ని బట్టి ఇది సైజ్ మారుతుంటుంది. ఇది కొత్త డాక్యుమెంట్ వచ్చింది చూడండి. ఇందులో ఫార్ములాస్కి తప్పించి మిగతా అంతా ఎడిటబుల్ ఫార్మాట్లోకి వచ్చింది చూడండి. నేను డిలీట్ కూడా చేస్తున్నాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇంకోటి నా దగ్గర రెడీగా పీడిఎఫ్లో కొంచెం కంటెంట్ ఉందనుకుందాం. ఏముంది, ఇది ఒక బిల్ రిసిప్ట్ లాంటిది ఒకటి ఉంది నా దగ్గర అనుకుందాం. ఇది వార్డ్ డాక్యుమెంట్లో ఎడిటబుల్ ఫార్మాట్లోకి రావాలనుకుందాం. దానికోసం ఏం చేయాలంటే ఫైల్, ఓపెన్, బ్రౌజ్, ఈ డాక్యుమెంట్ ఓపెన్. వార్డ్ డాక్యుమెంట్లోకి వచ్చేసింది. ఇది ఏమైనా ఎడిట్ చేసుకోవచ్చు, సంథింగ్ ఇలా చేసుకోవచ్చు అనమాట. ఓకే. అలాగే నా దగ్గర ఇప్పుడు ఒక లెసన్ ఉందనుకుందాం. ఈ లెసన్ కొంచెం ఎక్కువ పేజీలు ఉంది. ఇది కూడా నాకు ఎడిట్ చేయడానికి వీలుగా కావాలి. అప్పుడు ఏం చేద్దామంటే ఫైల్, ఓపెన్, బ్రౌజ్. అంటే పేజ్ సెటప్ మార్చి ప్రింట్ తీసుకోవడానికి, ఏదైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి ఒకసారి కంపైల్ అయిపోయిన పీడిఎఫ్ని ఈ డాక్యుమెంట్లో ఇలా టెక్స్ట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. అంతకుముందు మనం థర్డ్ పార్టీ టూల్స్ వాడేవాళ్ళం. అది లేకుండా ఎంఎస్ ఆఫీస్లోనే డిఫాల్ట్గా ఫీచర్ వచ్చింది. దీన్ని కూడా ఉపయోగించుకోండి. ఓన్లీ పీడిఎఫ్లో ఉన్న టెక్స్ట్ని మాత్రమే కన్వర్ట్ చేస్తుంది, ఇమేజ్ నుంచి డైరెక్ట్గా కన్వర్ట్ చేయదు. అందుకని మీ దగ్గర ఏదైనా ఇమేజ్ ఉంటే దాన్ని ముందు పీడిఎఫ్ కింద మార్చుకుని దాన్ని ఈ టూల్లో అంటే ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకుంటే మీకు టెక్స్ట్లో కన్వర్ట్ అవుతుంది. ఇందులో ఎక్కువ పేజెస్, ఇమేజెస్ ఉన్నాయి, అందుకని ఎక్కువ టైం తీసుకుంటుంది. చూద్దాం. ఓకే, అయిపోయినాక ఒక విండోలో ఒక కొత్త డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. డాక్యుమెంట్లోకి వచ్చేసింది. దీన్ని ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు మనం. ఇమేజెస్ కానీ బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ కూడా ఎడిట్ చేసుకోగలం మనం ఇప్పుడు. ఇదిగోండి, టెక్స్ట్ ఏమైనా హెడ్డింగ్స్ మార్చుకోవచ్చు, కలర్స్ మార్చుకోవచ్చు. చూసారు? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.